హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. వీడియో వచ్చేసి ఏంటిదంటే, మేము పండల్పూర్ నుండి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికైతే వెళ్ళినామండి. అంటే చాలా దూరం అండి, పండల్పూర్ నుండి కొల్హాపూర్. చూడండి, జ్యోతి దర్శనం పొద్దున్నే ఇక్కడ 11 గంటలకు ఏమో ఎక్కినాము. అక్కడ మబ్బున అంటే 3 గంటలకు దిగినాము. 3 గంటలకు చేరుకున్నాం అన్నమాట కొల్హాపూర్కు. ఇక అట్లా ఒక గంటన్నర టైం పాస్ చేసినాము. మబ్బున్నే అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అన్నమాట. అంటే ఇంకొంచెం లేటు పోతే అమ్మవారికి అభిషేకం చేసేది చూస్తుంటేమి, కానీ అంతకుముందే దర్శనం చేసుకున్నాం అన్నమాట. జ్యోతి మనకు దర్శనం ఇస్తుంది. చాలా బాగుందండి నిజంగా. నాకైతే నన్ను నేను మర్చిపోయినా అనుకో. చాలా అంటే చాలా బాగుంది. అంత రాతి కట్కము, అది చెక్కుడు అంత ఎంత బాగుందో. మళ్ళా మబ్బున్నే దర్శనం ఎంత మంచిగా అయిందో కొల్హాపూరు మహాలక్ష్మి అమ్మవారు. ఇది నాకు ఎన్నెండ్ల నుండో కోరిక ఉండే, వెళ్ళాలా అని. ఇది మహారాష్ట్ర, మొత్తం మహారాష్ట్రే. తుల్జాపూర్, పండల్పూర్, కొల్హాపూర్ మొత్తం మహారాష్ట్ర. అసలు తెలుగు ఎవ్వరికి రాదండి, మరాఠే మాట్లాడాల. మా ఎంబట మా పిల్లలు ఉన్నదే మంచిదైంది. మా అల్లుడు గారు, మా వియ్యంకుడు, మా అబ్బాయి, మా తమ్ముళ్ళు, వాళ్ళకి హిందీ వచ్చు కాబట్టి కొంచెం పర్వాలేదు. అందరూ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నారు. బ్రాహ్మణులు చెప్పింది విన్నాము. వాళ్ళు విన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళిండ్రు. అంటే అక్కడ కొల్హాపూర్లో మాకు అమ్మవారు ప్రసాదించింది ఏంటిదంటే, నాకు ఒక కొబ్బరికాయ ఇచ్చిండ్రు. సారీ అండి, నాకు కొబ్బరికాయ ఇవ్వలే, పువ్వులు ఇచ్చిండ్రు. మా అబ్బాయికి కొబ్బరికాయ ఇచ్చిండ్రు. మళ్ళీ మా అల్లుడి గారికి కొబ్బరికాయ ఇచ్చిండ్రు అన్నమాట. అంటే లోపల కొంచెం వీడియో తీయనియలేరండి, అందుకే మేము లోపల వీడియో తీయలేము. ఇదంతా బయటకు వచ్చినాకనే తీసినామన్నమాట. కానీ చాలా బాగుందండి. ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే పోయి ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారన్నా వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని రండి. అంతా మంచిగా జరుగుతుంది. నాకు ఎప్పుడో ఒక గురువు చెప్పిండు, అది ఇప్పటికీ కోరిక తీరిందన్నమాట. అంటే ఒక 3-4 ఏళ్ళు అవుతుంది నేను అనుకోబట్టి వెళ్ళాలా అని. నేను మా అబ్బాయి ఏదో కానీ భగవంతుడు ఎప్పుడూ రప్పించుకోను, అప్పుడే రప్పించుకుంటాడండి. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కొన్ని పనులు కావు. అదే కొన్ని పనులు డబ్బులు లేకపోయినా కానీ అది ఎందుకు అనుకోకుండా ప్రయాణం చేస్తాము. నేనైతే ఇట్లా చాలా గమనించినండి. ఆ అమ్మవారు డబ్బులు లేకున్నా ఓళ్ళన్నా మనల్ని తీసుకువెళ్ళడం అన్న జరుగుతుంది. లేకుంటే ఏదో ఒక రూపకంగా డబ్బు వచ్చి మనల్ని రప్పించుకుంటుంది. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఒక టీవీ పెట్టిండ్రు, అక్కడ దర్శనం ఇస్తుంది. ఇక్కడ నాగదేవత మంచుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు చాలా బాగుందండి. కానీ రూము రెంట్ అయితే
మస్తుగా ఉన్నదండి నిజంగా, అది చెప్పలేను. మా అటువంటి మధ్య తరగతి వాళ్ళైతే రూమ్ రెంట్కు తీసుకొని ఉండలేరండి ఇక్కడ. చూడండి ఎంత బాగుంది. పండలపూర్లు అంటే మా కుల సంఘం ఉంది కాబట్టి చాలా తక్కువ రేటు ఉన్నది. కానీ ఇక్కడ అట్లా కాదు, తులసాపూర్లోనే ఎక్కువ అనుకుంటే ఈ కొల్లాపూర్లో ఇంకా మరింత డబుల్ రేటు రూమ్ రెంటు. అట్లా ఇట్లా వేసి మేము పాపం మా పిల్లలైతే బయటనే మ్యాట్లు తీసుకుపోయినా, జమకాన్లు తీసుకుపోయినా కదండి, అక్కడ పరుచుకున్నారు, ఆరాం వండుకున్నారు 1 గంట సేపు. మేము కార్లో అది వెహికల్లో వండుకున్నాము. ఏం నిద్ర వస్తుందండి, అచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. కానీ నాకైతే ఈ కోరిక తీరిందండి. కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మని దర్శనం చేసుకోవాలా, ఆ అమ్మ ఆశీర్వాదం నేను తీసుకోవాలా, ఆ అమ్మ ఇయ్యాలా అని అనుకున్నా. ఆ అమ్మ నాకు ఖచ్చితంగా ఇచ్చింది. చూడండి ఇదంతా రాతి కట్కము, ఎంత మంచిగా డిజైన్ చెక్కిండ్రు. ఇదంతా పురాతనందే అని అనుకుంటున్నానండి నేనైతే. అప్పటి పాతకాలం గుడి, కానీ చాలా బాగుందండి. ఇప్పుడిప్పుడు షాపులు తీస్తున్నారు. అంటే మేము 5 గంటలకే దర్శనం చేసుకున్నాము, 5 గంటల కంటే ముందు దర్శనం చేసుకున్నాము. కానీ షాపులు ఇప్పుడిప్పుడు తీస్తున్నారు. ఈ చీర సౌజన్య సారీ మందిర్ నుండి తీసుకున్నానండి. బాగుంది. మా అమ్మాయి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు ఇదే చీర వాళ్ళ చేత పెట్టించుకున్నాను నేను. ఇక దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాము. కానీ నేనైతే నిజామాబాద్లో తాగిన ఛాయే కదా అక్కడ అటు సైడ్ తాగా నేను. మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర వాళ్ళు అంతా తీయగా తాగుతారు కదా. చూడండి అమ్మవారు గుళ్ళే ఇచ్చింది. సారీ అమ్మమ్మ, నేను చూడలేను. మళ్ళా మర్దన్లకి ఇచ్చి మంచిగా జడ చిక్క సుత్తు పెట్టుకున్నాను అన్నమాట. మళ్ళా ఈ మర్దన్లకు చాయ్ అంటే ఇష్టము. నేను చాయ్ లేకుండా ఉంటానండి. ఇక్కడ కూర్చుండి మంచుకో చాయ్ తాగినాము. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా తీయగుంటుంది అని. ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళకు తీపి అంటే చాలా ఇష్టము. ఎంత తీయగుంటుందో చాయ్. ఇక్కడ పావురాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి పావురాలు, మంచిగా ఎగురుతున్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. మేమందరం అట్లనే చూస్తూ ఉండిపోయినాము. ఇదంతా అమ్మవారి టెంపులేనండి. చాలా బాగుందండి నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా ఎవరైనా సరే సంవత్సరం మీకు వీలైనప్పుడు పోయి రండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరు బాగుండాల, అందులో నేను ఉండాలి. నా కోరికలు అయితే తీరున్నాయండి. ఇదేనండి ఇలాంటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. లైక్ చేయండి.